హలో గాయ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి మునగాకు గుడ్డు తాలింపు అనమాట చేయబోయేది. మునగాకు అని అనకండి, ఫస్ట్ నేను కూడా ఇలాగే అన్నాను. తర్వాత తెలిసింది ఇది చాలా ప్రోటీన్, విటమిన్స్ అన్నీ ఉన్న ఫుడ్ అని చెప్పేసి. అందుకే ఇవాళ మేము మునగాకు గుడ్డు ఫ్రై చేస్తున్నాం. లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేయాలి. ఇది వచ్చేసి తర్వాత నేను కేవలం నూనె వచ్చేసి 3 గంటలు మాత్రమే వేసాను. తక్కువే పడుతుంది, ఎక్కువ ఏం పట్టదు. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే అది రాణికి ఫస్ట్ సాల్ట్ వేసుకోవాలన్నమాట. సాల్ట్ వేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో కరివేపాకు నేను కట్ చేసి వేసాను. మీరు కావాలంటే అలానే వేసుకోవచ్చు. మా ఇంట్లో ఏంటంటే అలానే వేస్తే కరివేపాకు తీసి పడేస్తారనమాట. అందుకని నేను కొంచెం కట్ చేసి చిన్నగా దాంతోనే కలిసిపోతాయని చెప్పేసి వేసాను. అదంతా మగ్గిన తర్వాత మునగాకు ఉంటుంది కదా, మునగాకు అది బాగా 2-3 టైమ్స్ వాష్ చేసుకోండి. వాష్ చేసిన తర్వాత అందులో వేయండి. చాలా సింపుల్ అండి ప్రాసెస్, ఎవరైనా చేసుకోవచ్చు. అందులో చాలా అంటే చాలా హెల్దీ అనమాట. అందుకే నేను కూడా ఇది సెకండ్ టైం అనుకుంటా, అయితే నేను తినడం ఫస్ట్ టైమే ఇది. అప్పుడు నేను లేను ఇంట్లో, అందుకని మా వాళ్ళు తిన్నారు. తర్వాత నేను వచ్చిన తర్వాత చేశారు. ఇదంతా మగ్గిపోయిన తర్వాత ఒక 2 గుడ్లు, మీకు గుడ్లు ఎక్కువ తింటారు, మాకు ఎక్కువ కావాలి అనుకుంటే మీరు 3 గుడ్లైనా వేసుకోవచ్చు. మేమైతే 2 వేసాము. ఆ 2 గుడ్లు బాగా కలపాలండి. తిప్పినాక బాగా ఏగిన తర్వాత కొంచెం కారం పొడి వేసుకోవాలా. ఇవి ఏమీ అవసరం లేదండి, చాలా సింపుల్ రెసిపీ. ఇది వచ్చేసి కారం పొడి వేసిన తర్వాత, అలాగే ముందు కొంచెం సాల్ట్ వేస్తున్నాం కదా, ఇప్పుడు ఇంకో కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా ఏమీ ధనియాల పొడి ఇంకా ఏమీ అవసరం లేదు. ఇది కొంచెం సరిపోతుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనా? ఓకే, ఫైనల్గా మునగాకు గుడ్డు తాలింపు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాము. మా ఇంట్లో ఇది ఏందో మిల్లెట్స్తో కలిపి వేసిన దోశ అనమాట. ఆ దోశ ఇప్పుడు ట్రై చేద్దాము ఎలా ఉందో. దోశ, మిల్లెట్స్తో చేసిన దోశ మరియు గుడ్డు తాలింపు. యాక్చువల్లీ దోశలోకి ఎవరైనా చట్నీ అవన్నీ తింటారు. ఈరోజు ఫస్ట్ టైం